సందేహం అండి, ఈ రొమటైటిస్ వచ్చే ముందు ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా కనపడతాయండి పేషెంట్కి? వచ్చే ముందు అంటే మనకి ఇబ్బంది పెట్టకుండా అదే హ్యాండిల్ చేసేస్తూ అలా హ్యాండిల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, వైరస్ కి తగ్గట్టుగా దాన్ని మొత్తం మారిపోయి దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేసి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది. కానీ కొన్నిసార్లు కొన్ని వైరసెస్, ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ అప్పుడు ఏంటి, చాలా ఇమ్యూన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అలాంటి వైరసెస్ ఏం చేస్తాయంటే మన ఇమ్యూనిటీని మార్చేస్తాయి. అలా మార్చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే, ఒక్కొక్కసారి ఆ మారిపోయిన ఇమ్యూనిటీకి మనమే కొత్తగా కనిపిస్తాం, మన బాడీ మీదనే దాడి చేయడం మొదలు పెడుతుంది. సో అట్లా కొన్ని వైరసెస్ కి ఆ కెపాసిటీ ఉంటుంది. ఆ వైరసెస్ మనకి ఎప్పుడు వస్తాయి అనేది మనం చెప్పలేం. అంటే ఆ డ్యూ కోర్స్ లో అలా జరుగుతుంది, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అనేవి అలా వస్తాయి. సో వచ్చినప్పుడు ఎట్లా ఎర్లీగా ఐడెంటిఫై చేయడం అంటే మాత్రం, పొద్దున్నే లేచినప్పుడు చేతులు కాళ్ళు పట్టుకుపోతాయి కొంతమంది. అది హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్ అలా ఎంతసేపు ఒక హాఫ్ డే వరకు కూడా పట్టేస్తున్నాయి అన్నప్పుడు అది ఆర్థరైటిస్ రిలేటెడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాంతో పాటు మీరు చాలా కామన్ గా చెప్పింది నీరసం. అసలు అప్పుడు చాలా నీరసంగా ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. సో ఆ నీరసం అనేది చాలా నెగ్లెక్ట్ చేసే సిమ్టమ్ అన్నమాట. కానీ ఆ సిమ్టమ్ ఎంత సిగ్నిఫికెంట్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ లో అనేది మీరే చెప్పారు కదా. సో ఈ జాయింట్ పెయిన్స్ తో పాటు నీరసం ఒకటి, అండ్ వాపులు కానీ ఈ నొప్పులతో పాటు కొంతమందికి మాత్రం స్కిన్ ర్యాషెస్, హెయిర్ ఫాల్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే కొంతమందికి ఫీవర్స్. నేను ఆల్మోస్ట్ ఇప్పటికి 3 డిఫరెంట్ పేషెంట్స్ ఇలాగే రిపీటెడ్ గా 3-4 మంత్స్ ఫీవర్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళని ట్రీట్ చేశాను. వాళ్ళు ఏంటి అంటే యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ తీసుకుని వర్క్ అవ్వక వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ప్రాబ్లం అనేది వచ్చింది. ఒకరికేమో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, ఇంకొకరికేమో AOSD అని చెప్పి అదొక రకమైన ఇమ్యూన్ రిలేటెడ్ ప్రాబ్లం అన్నమాట. ఇంకొకరికి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్. అంటే ఏంటంటే ఫీవర్ లో కూడా మనకి ఇమ్యూన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూస్తాం. సో ఇలా ఏంటంటే ఇలా కాంబినేషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒకసారి ఏంటంటే ఇమ్యూనిటీ ఒకసారి చెక్ చేయించుకోవడం బెటర్. ఇంకో సందేహం అండి, నా ఏజ్ ఇప్పుడు 60 years అండి. మా నాన్నగారు, మా తాతగారు ఆ టైం నుంచి నేను చూశాను. అసలు ఎప్పుడు వాళ్ళు రొమటైటిస్ అనే వర్డ్ నాకు ఎప్పుడు వినపడలేదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ లో 20-25 ఏళ్ళ యూత్ కూడా నాకు జాయింట్ పెయిన్స్ వస్తాయి, రొమటైటిస్ ఇచ్చారు. అసలు దీనికి రీజన్ ఏమంటారు? మనం తీసుకునే ఆహారం విధానమా, లేకపోతే మన లైఫ్ స్టైల్ చేంజెస్? అంత ముందు వాళ్ళకి అసలు ఈ టర్మే నేను ఎక్కడ వినలేదు. కానీ ఇప్పుడు ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా అన్ని చోట్ల వింటున్నాను, ఈ రొమటైటిస్ వస్తుంది మాకు, రొమటైటిస్ 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వాళ్ళకి కూడా ఇది వచ్చిందని వింటున్నాను. అసలు దీనికి కారణం ఏంటండి? మనం తీసుకునే ఆహార విధానమా, లేకపోతే మన జీవన శైలి ఏదంటారు మీ ఉద్దేశ ప్రకారం? అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పట్లో మనకు చాలా పనులు ఉండేవండి. ఓకే. అండ్ వి యూస్ టు డూ హెవీ వర్క్స్. అంటే ఇప్పుడు ఎడ్ల బండ్లు ఉండేవి, వ్యవసాయం మెయిన్ గా ఉండేది. సో ప్రతి ఒక్కళ్ళు చాలా కష్టపడి బరువులు ఎత్తడం కానీ అన్ని పనులు చేసేవాళ్ళు. ఆ రోజు మనం తినే తిండి కూడా అంత తిన్నా కూడా మనకు ఆ రోజు అంత వర్క్ ఉండేది. సో ఇవాళ రోజున ఏమవుతుందంటే మనకి ఫుడ్ లో వెరైటీస్ చాలా వచ్చేసాయి, ప్రాసెస్డ్ ఫుడ్స్ వచ్చేసాయి. అలాగే మనకి వర్క్ అనేది కూడా చాలా సింప్లిఫై అయిపోయింది. ఒకప్పుడు మనం ఏదన్నా పిండి వంటకాలు చేసుకోవాలంటే దాన్ని రుబ్బడానికి రోలే కానీ అవన్నీ కూడా చాలా హెవీ వర్క్. ఇవాళ మనకు అన్ని వాషింగ్ మెషిన్ ఉంది, ఇంట్లో కిచెన్ లో మిక్సీ ఉంది, గ్రైండర్ ఉంది, అన్ని ఉన్నాయి. సో మనం కష్టపడాల్సిన అవసరం ఎక్కడా లేదు. సో మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా ఎక్స్ట్రా క్యాలరీస్ కొవ్వు కిందకి మారిపోయి ఆ కొవ్వు మనకి ఇన్ఫ్లమేషన్ కి కారణం అవుతుంది. అది 2 రకాలుగా కూడా, అంటే వర్క్ వైజ్ కూడా మనం చాలా మారిపోయాము, ఫుడ్ వైజ్ కూడా చాలా మారిపోయాము, అండ్ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ బాగా పెరిగిపోయింది. అప్పట్లో ఏంటంటే హ్యాపీగా ఉండేవాళ్ళు, ఎంత సంపాదించినా ఆ పొలం వెళ్ళేది, ఇంట్లో హ్యాపీగా ఉండేది. ఇప్పుడు వర్క్ స్ట్రెస్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ స్ట్రెస్, ఇంకా తర్వాత అదర్ స్ట్రెస్సెస్, సో అన్ని కూడా ఏంటంటే ఇట్ హ్యాస్ అ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ద ఓవరాల్ హెల్త్. ఇమ్యూనిటీ అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో, బికాస్ మొన్న కోవిడే కానివ్వండి, ఆర్ ఇప్పుడు కొత్తగా వస్తున్న వైరసెస్ వల్లనే కానివ్వండి, సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్ని మారిపోయాయి కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ టు ఇట్ అన్నమాట. రెండోది ఏంటంటే అప్పట్లో ఉన్నా కూడా పాపం వాళ్ళకి తెలిసేది కాదు, ఎందుకంటే ఐడెంటిఫై అవ్వడమే చాలా కష్టం. మేబీ అప్పుడు తక్కువ ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఐడెంటిఫై కూడా చేస్తున్నాం. అది అంటే ఎక్కువ స్ట్రెస్ రిలేటెడ్ వల్ల రొమటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువనే అంటారు. స్ట్రెస్ కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది, మేజర్ రోల్ అవ్వచ్చు. మీరు చెప్పిన దాని ప్రకారం మేజర్ రోల్. వాళ్ళు ఉన్న అందరికి ఇప్పుడు స్ట్రెస్ అనుకోండి, స్ట్రెస్ అనగానే అయితే వి గో టు ఆల్కహాల్ లేదంటే స్మోకింగ్. సో ఆటోమేటిక్ గా ఏదో ఒక దారి తీసుకుంటుంది, అండ్ దట్ విల్ లీడ్ టు ద ఇమ్యూనిటీ ప్రాబ్లమ్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో ఇంతే, నేను మెడిసిన్ వాడుతూనే ఉండాలి, ఈ నొప్పులతో భరిస్తూనే ఉండాలి అని బాధపడుతున్న వాళ్ళకి మా వినయ్ సాగర్ గారు చాలా పెద్ద ఎగ్జాంపుల్. మెడిసిన్ ఒకటే కాకుండా ఫుడ్ లో మార్పులు చేసుకుని ప్రాపర్ గా
ఎక్సర్సైజ్ చేస్తూ ఈయనలాగానే రెగ్యులర్ గా మెడిసిన్ తీసుకుంటూ లైఫ్ స్టైల్లో కరెక్ట్ గా డైట్ ఫాలో చేస్తూ ఎక్సర్సైజ్ కరెక్ట్ గా రెగ్యులర్ గా చేస్తూ ఒక క్రమశిక్షణతో కనుక లైఫ్ లీడ్ చేస్తే మీ లైఫ్ కూడా ఆర్థరైటిస్ తో ఉన్నా కూడా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఓకే.